ప్రభుత్వాలు మారుతున్నా పాలకుల్లో తమ వర్గం అంటే తమ కులానికి చెందిన వారు పాలకులుగా ఉన్న అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న న్యాయం జరగని బతుకులు వీరి మత్స్యకార వర్గానికి చెందిన వీరు సంచార జీవితం గడుపుతున్నా ఇప్పటి వరకు వీరికి కావాల్సిన సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏమీ కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. వీరు బలిస్తుప్ప గ్రామానికి చెందినవారు. అయితే కాకినాడ చొల్లంగిలో నివసిస్తుంటారు. వీరు ప్రధాన వృత్తి కానీ వ్యాపకం కానీ ఈ కాలువనం గుండా సముద్రం మగ వరకు వెళ్ళి ఈ ముగ్గు గొల్ల అంటారు, వీటిని గుల్ల సేకరించే పని ప్రధాన వృత్తిగా పెట్టుకుంటారు. వీళ్ళ జీవనం ఎప్పుడు కూడా నావల మీదే సాగుతూ ఉంటుంది. నావల మీదే మొత్తం కుటుంబం అంతా నావల మీదే జీవితం గడుపుతూ ఎండనక వాననక దీని మీదే జీవనం సాగిస్తుంటారు. గతంలో అయితే ఈ బోట్లకి ఇంజన్లు లేని సమయంలో వీళ్ళు కాలువలో దిగి పడవలను తోసుకుంటూ వృత్తి సాగించేవారు. ఇప్పుడు మోటార్లు రావడంతో వీళ్ళకి కొద్దిగా వీళ్ళ జీవనాధారానికి కొద్దిగా ఆలంబనగా ఉన్న వీళ్ళ జీవితాలు మాత్రం బాగుపడలేదని చెప్పుకోవాలి. తీరం వెంబడి వీళ్ళు కాలువ వెంబడి ముగ్గుగొల్ల సేకరించి వీటిని ప్రస్తుతం అయితే పచ్చిగానే కొనుగోలు చేస్తుండడం వల్ల వీళ్ళకి ఉపాధి బాగానే ఉన్నా వీళ్ళ సౌకర్యాలు మాత్రం ఏమీ అందట్లేదని చెప్పాలి. వీళ్ళు ముమ్మిడివరపు నియోజకవర్గంలోని తాళరేవు మండలం అయిన బలిస్తుప్ప గ్రామానికి చెందినవారు. వీరు కేవలం 3 నెలల పాటు ఏకదాటిగా ఇక్కడే ఉండి 3 నెలలకు ఒకసారి 2-3 రోజులకి వీళ్ళ ఊరెళ్ళి వస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళ ఓట్లన్నీ ఆ నియోజకవర్గంలోనే ఉన్న ముమ్మిడివరం, జీవనం మాత్రం కాకినాడలోనే ఉంటుంది. వీరు పడవల మీద నివసిస్తూ వంట కుటుంబంతో సహా ఈ పడవల మీదే నివసిస్తుంటారు. ఉదయాన్నే తెల్లవారుజామునే చీకటితో పాటు వీళ్ళు సముద్రంలోకి వెళ్ళడం, ఈ కాలువల్లోని బుట్టలతో పాటు ఈ ముగ్గు సేకరించి వీటిని తడిగాను పొడిగాను విక్రయించడం ద్వారా వీటిని అమ్ముతూ ఉంటారు. వీటి ద్వారా జీవనోపాధి పొందుతున్న వీళ్ళ పిల్లలు మాత్రం అరకొర చదువులతోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక వీరి కులానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉన్న వీళ్ళ జీవన స్థితిగతులు మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు. వీళ్ళ జీవితాలు మెరుగుపడాలంటే అంటే ఈ వృత్తి దీన్ని కాస్తంత మార్పు చెందాలంటే వీరికి విద్యా అవకాశాలు చాలా అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఎవరి జీవితం అయినా సరే నిత్యం నావ మీద ఉండడం కష్టంగానే చెప్పుకోవాలి. అయితే వంట మొదలు తిండి తెప్పలు అన్నీ వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా వీళ్ళ జీవితం అంతా ఈ నావల మీదే గడిచిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరి జీవితాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇటేపు చొల్లంగిపేటకు చెందరు, అటేపు ఉప్పలంకకు కానీ ఇటే పరిసర గ్రామాలకు చెందరు. అయితే మత్స్యకార వర్గాల్లో చాలా కట్టుబాట్లు ఎక్కువ ఉండడంతో వీళ్ళ జీవనానికి వీళ్ళకి ఇక్కడ సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఉంది. అయితే పాలకులు మాత్రం మాట్లాడుకుంటే ఏదో విధంగా వీళ్ళకి కొద్దో గొప్ప తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఆ క్వశ్చన్ ఏమాత్రం ఆలోచన చేయకుండా పాలకులు కూడా విభేదాలతో అలాగే కాలం వెల్లదిస్తున్నారు. ఎప్పటికైనా వీరి జీవితాల్లో సక్రమంగా వెలుగులు రావాలంటే కనీస గూడు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీళ్ళంతా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ. భద్రాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భద్రాచలంకి అయితే భక్తులు రానున్నారు. ఇప్పటికే 1,00,000 మంది వస్తున్నారని అంచనాలో పోలీసులు భద్రతా సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అయ్యగారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వైకుంఠ ఏకాదశి విశిష్టత. వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ప్రధానంగా ముఖ్యంగా భద్రాచలంలో శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ ఉత్సవానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. ఆ వైకుంఠ ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని స్వామివారు సంహరించి శ్రీమన్నారాయణుడు వాళ్ళకి ఉత్తర ద్వారం నుండి ముక్తిని ప్రసాదించాడు అని ఆ కథనం, పురాణ కథనం. దాన్ని బట్టి వైకుంఠ ఏకాదశి అని దానికి పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం లేదు ఉత్తర ద్వారం నుండి స్వామివారు బయటకు వస్తుంటే వారితో పాటు రావడం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు ఉంటాయి. ఇలా ఎందుకుంటాయి అని అంటే ముక్కోటి దేవతలు కూడా ఈ సందర్భంగా స్వామిని సేవించడం, ఆ ఉత్తర ద్వారం నుండి ఈ మధుకైటవులిద్దరికీ మోక్షాన్ని ప్రసాదించడం అనేటువంటి పురాణ కథనాలను బట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. దేవతలంతా కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం నుండి స్వామిని, వైకుంఠపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తారు అనేటువంటి పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువాలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశిని చాలా ప్రత్యేకంగా జరుపుతారు. ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకుంటే ఎటువంటి లాభం కలుగుతుంది? ఉత్తర ద్వారాన్ని ఎవరైతే సేవిస్తారో, ఉత్తర ద్వారం నుండి ఉన్నటువంటి స్వామిని ఎవరైతే సేవిస్తారో అలాంటి వారికి ముక్తి లభిస్తుందన్నారు. ముఖ్యంగా భద్రాచల క్షేత్రంలో ఖగస్థం రాఘవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని అంటారు.
ఖగము అని అంటే గరుత్మంతుడికి పేరు. ఖగస్థం అంటే గరుత్మంతుడి వాహనం మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఎవరైతే సేవిస్తారో అలాంటి వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదంటారు కనుక అటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి రామచంద్రమూర్తిని సేవించడం అనేటువంటిది పునర్జన్మ రాహిత్యాన్ని సూచిస్తుంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా రాములు వారిని అనేక అవతారాల్లో దర్శనమిస్తున్నారు. అసలు ఎన్ని అవతారాలు, ఈరోజు అవతారం ఏంటి? అధ్యయనోత్సవాల్లో భాగంగా పహల్పత్ ఉత్సవాల్లో భద్రాచల రాముడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని ధరింపజేసి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే అవతారాలు ఎన్ని అని అంటే అవతార సంత్వన్యే అని అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఇంత లెక్క అనేటువంటిది మనకు అనంతములైనటువంటి అవతారాలు. అనంతమైనటువంటి అవతారాల్లో భాగవతం అనేటువంటిది ఒక 27 అవతారాలని భాగవతం చెప్తున్నది. అంటే ప్రధానంగా అన్ని పురాణాలు 10 అవతారాలని ప్రధానమైనవిగా చెప్తున్నాయి. అందుకని 10 అవతారాల్లోనూ ఒక్కొక్క రోజు ఒక్క అవతారంలో రాముల వారు మనకి దర్శనమిస్తారు. అటువంటి దాంట్లో మనకి మత్స్యావతారం, కూర్మావతారం ఆ వరుసలో 7వ రోజున రామావతారంలో భద్రాచల రాముడి రూపంతో ఇక్కడ రామావతారంలో స్వామివారు దర్శనమివ్వడం జరుగుతుంది. ఇలాగా 10 అవతారాల్లోనూ 10 రూపాలతోటి భద్రాచల రాముడు భక్తులకి దర్శనమిస్తారు. ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది ఇక్కడ రానున్న నేపథ్యంలో వాళ్ళకి స్థాన ఘట్టాల దగ్గర కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో టికెట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రాజుతో అయ్యప్ప, భద్రాచలం. అసలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఫిబ్రవరితో పాటు ఈ పదవి కాలం ముగిసిపోతుంది సర్పంచులది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, గ్రామీణ వాతావరణం ఏ విధంగా ఉంది, ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాలను ఒక్కసారి మన దగ్గర కొంతమంది సర్పంచులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు సర్పంచ్ కదా, గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? గతంలో ఎట్లుండే అంటే ప్రతి గల్లీకి కానీ ఓ బోర్ ఉండే, ప్రతి గల్లీకి ఆ బోర్ మోటార్ నడుస్తుండే. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బోర్ మోటార్లు అనేది తీసేయడము, అలాగే ప్రజలకు మిషన్ ప్రగతి నీరు అనేది తీసుకురావడం జరిగింది. మిషన్ ప్రగతి నీరు అనేది ఓ రోజు పైప్ బలిపోతుంది, ఓ రోజు మోటార్ ఖరాబ్ అవుతుంది. దీనివల్ల ప్రజా వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఇంట్లో మన నీళ్ళు వాటరే ముఖ్యం మెయిన్. ఆ వాటర్ వ్యవస్థ ఏమైపోయిందంటే మనకు వాటర్ ఈ రోజు రాలేదంటే మోటార్ పెట్టడానికి లేదు, మోటార్లు అన్నీ తీసేయడం జరిగింది. మీరు చెప్పండి అన్న. ముఖ్యంగా సర్పంచ్ల వెదలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన 6TV నా ధన్యవాదాలు. నేను తొగట మండల్ గన్పూర్ గ్రామ సర్పంచ్ వాళ్ళ కొడుకును. మా పూర్తి సహకారాలతో పనిచేస్తాను. మా అమ్మగారు గెలిచిన నాటి నుంచి నేటి వరకు మొదలు గెలవగానే సర్పంచ్కు పూర్తి చెక్ పవర్ అధికారాలు ఉండాలి. ఏ అధికారాలు లేవు, ఏవి లేవు. చెక్ పవర్ ఇచ్చే వరకు, బ్యాంకు ఫ్రీజింగ్ చేసే వరకు, తీసేసే వరకు 1.5 year అయిపోయింది. అప్పటి వరకు ఎన్నో నత్త నడుకున్న నీళ్లు వేయడం, లైట్లు వేయడం కానీ ఇదే నత్త నడుక నడిచినది. పూర్తి న్యాయం చేయలేకపోయినాం, అకౌంట్లో డబ్బులు చేయకపోయినాం. ఆ తర్వాత పల్లె ప్రగతిని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉన్న డబ్బులన్నీ ట్రాక్టర్ పోవడానికి, మెయింటెనెన్స్ చేయడానికి సరిపోయినాయి. అందులో ముఖ్యమైన గవర్నమెంట్ తప్పు ఏం చేసిందంటే ఉప సర్పంచ్కి చెప్పకపోవడం. ఉప సర్పంచ్ అనేవాడు గ్రామంలో జరిగే బాడీ మీటింగ్లో కానీ, ఊర్లో పని జరిగే దగ్గర కానీ ఎక్కడ కూడా అతని పాత్ర లేదు, వార్డు మెంబర్ల పాత్ర లేదు. కనీసం నెలవారీ మీటింగ్లకు కూడా వార్డు మెంబర్లు రారు, పూర్తి స్థాయిలో ఉప సర్పంచ్ రారు. లాస్ట్కి వచ్చే వరకు ఈ పని జరిగిన దానికి డబ్బుల మీద చెక్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది పెట్టడం, అట్లా నెలలు గడిచి సంవత్సరాలు గడిచి కూడా బిల్లు జాప్యం జరిగి సర్పంచులు, ఉప సర్పంచ్లో ఇబ్బందుల వలన సూసైడ్ చేసుకున్న సర్పంచులు కూడా ఉన్నారు. తోట మండల్ చందాపూర్ సర్పంచ్ను, మండల పూర్వం వైస్ ప్రెసిడెంట్. నిజంగా చెప్పాలంటే ఇలా సర్పంచ్ కన్నా ఇలా గ్రామాలు నిజంగా వెనుకబడిపోయినాయి. అనేక రకాలుగా ఇవాళ నష్టపోయారు. ఎందుకంటే దేశానికి పట్టుకొమ్మలు మన గ్రామ పంచాయతీలే. గ్రామం బాగుంటేనే ఇలా దేశం బాగుంటుంది. కానీ 2019 కన్నా ముందు, 2018 కన్నా ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టరు కేటీఆర్ గారు. అయితే అసెంబ్లీలో మా సర్పంచ్లు ఎవరు ఉండరు కాబట్టి ఇలా సర్పంచ్ల తరపున ఆయన ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టంతో పూర్తిగా అతనికి అవగాహన లేకపోతే అవగాహన లోపమా, ఇలా సర్పంచ్ అనే వ్యక్తి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తాం.
ఇలా 24 గంటలు పనిచేసే వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక సర్పంచ్ మాత్రమే. అట్లాంటి వ్యక్తులకు ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా పనులు చేసేది సర్పంచ్, అక్కడ పంచాయతీ కార్యదర్శి కాబట్టి వాళ్ళిద్దరి పక్కన పెట్టి కేవలం ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చి ఫస్ట్ అక్కడనే కుంటుపడడం అనేది జరిగింది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఏదైతే గ్రామీణ వ్యవస్థ బాగుపడాలి అంటే ఆ దేశం బాగుపడాలి, ఇదంతా కూడా ఆలోచన చేసి ఆ రాష్ట్ర స్థాయిలో ఫండ్స్ తీసుకొచ్చే విధంగా నేరుగా గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ ప్రజలకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తేనే ఆ వచ్చేటటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఆ సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వెంకటేశ్వర స్వామి ఈ ప్రతి ఏటా ఏదైతే పరదాన్ని సమర్పిస్తారో ఈసారి కూడా వైకుంఠ ఏకాదశికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా తిరుపతికి చెందిన పరదాల మణి గారు పరదాన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఏదైతే శంకు చక్రాల నామాలతో పాటు అయితే గోదాదేవి అలంకారంలో శ్రీకృష్ణ భగవాను అలంకారం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మణి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏం సార్ అసలు ఈ పరదా యొక్క విశిష్టత ఏంటి సార్? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో గత 25 సంవత్సరాలుగా స్వామికి ప్రతినిత్యం ఉపయోగించే పరదాలు ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల తిరుమలం ఆ దేవదేవునికి గుడి శుభ్రత జరుగుతుంది. గుడి శుభ్రత చేసినాక నూతన పరదాలు సమర్పించే భాగ్యం నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతముగా ఆ దేవదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో ఆ దేవదేవుడికి నూతన పరదాలు ఆ కాలంలో ఉన్న సాంప్రదాయబద్ధంగా కాలానుగుణంగా నేను స్వామికి సమర్పిస్తాను. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుప్పావై డిసెంబర్ నుంచి 16 నుంచి జనవరి 16 వరకు తిరుప్పావి ఉంటుంది. తిరుప్పావి పాసురాలు అంటే సుప్రభాతం సేవలో ఈ నెల రోజుల పాటు గోదాదేవి రామచిలకలు రూపంలో పాసురాలు ఆ దేవుడి సన్నిధిలో నిత్యము గోష్ఠి జరుగుతుంది. ఈ అపురూపమైన దృశ్యాలు వేల సంవత్సరాలు కూర్చున్న సాంప్రదాయం. విష్ణుదూతుని కూతురుగా ఆమె పుత్రికగా జన్మించి విష్ణుదూతుడు ఆ కాలంలో స్వామికి తులసి మాలలు కొట్టడము, ఆ మాలలో కూతురు ధరించడము, అది కలత చెందడము, సాక్షాత్ స్వామి నీ కూతురు ఉపయోగించిన పరదాలు నాకు ఇష్టపూర్వకం చెప్పడము, అలాంటి దేవదేవుడే సాక్షాత్తు చెప్పడము ఆనందపరచమైన విష్ణుజిత్తుని భక్త సేవ చేసి డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ఆ లాస్ట్ రోజుల్లో ఆ పాత్రలు నిండాక 30 రోజుల తర్వాత గోదా కళ్యాణం చేస్తారు స్వామి సన్నిధిలో. అందరికీ భక్తులు కూడా కనువిందం చేసే గొప్ప సాంప్రదాయం. సో అయితే ఈ పరదాలు సంవత్సరానికి 4 సార్లు తయారు చేస్తారు. ఈ పరదాలు తయారు చేసేలో ఎలాంటి నియమాలు పాటిస్తారు? దీనికి సంబంధించి ముడిసరికి ఎక్కడి నుంచి కొలుజా చేస్తారు? ఆ దేవదేవుడు బంగారు మెడలో నిలిచి ఉన్న సృష్టికే ఆది పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ఎలాంటి శుచి శుభ్రత పద్ధతులు ఆగమ నిష్టములతో పాటిస్తారో నేను కూడా అలాంటి పద్ధతులు కటికి నేల మీద పనుకొని స్వామి శాకాహార భోజనము జీవితాంతము నా భోజనము, అలాగే ఎవరి తాకకుండా మేము చాలా పవిత్రంగా చాలా నియమనిష్టలతో చాలా పద్ధతిగా సంరక్షణ చేసుకొని స్వామికి తులసి మాలలో సంరక్షణ చేసుకొనేసి నేరుగా గర్భాలయానికి తీసుకుని పోయి సమర్పిస్తాను. 4 మాడ వీధుల్లో ప్రత్యక్షం చేసుకొని అలాగే పుష్కరంలో స్నానం చేసుకొని అలాగే వరాహస్వామి దర్శనం చేసుకొని స్వామి సన్నిధికి చేరుస్తాను. ఇది ఉన్న పరిస్థితి అయితే ఏదైతే ధనుర్మాసానికి ఏదైతే ప్రత్యేకత ఉండడంతో కూడా సరే మనం చూడొచ్చు గోదాదేవిని అయితే అలంకరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కృష్ణ భగవాన్ స్వామిని గారు కూడా ఇక్కడ సిద్ధం చేసిన పట్టింది. 2 పక్కల గజవాహనాలతో పాటు రామచిలుకను కూడా ఇక్కడ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరదాలు సంవత్సరానికి 4 సార్లకి సంబంధించి కూడా సరే ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో ఈ పరదాలను తయారు చేస్తామని చెప్తున్నారు మణి గారు. కెమెరామెన్ సురేష్, గిరినా, 6 టీవీ, తిరుపతి. భారతదేశ చరిత్రలో ఒక్కసారిగా పార్లమెంటు సభ్యుల్ని 141 మంది సభ్యుల్ని సస్పెండ్ చేయడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈరోజు అయితే పార్లమెంట్లో మనం చూసాం.
గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ మరణానంతరం 69 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన మినహా 141 మంది సభ్యుల్ని ఈ సెషన్స్లో సస్పెండ్ చేయడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఈ యొక్క విషయాలపైన ఈ యొక్క సస్పెన్షన్ పైన ప్రస్తుతానికి ఏదైతే ప్రతిపక్ష పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ మద్దతు ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలనే విషయాలపైన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మనతో రామకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటిది పార్లమెంట్లో 141 మంది సభ్యులను సస్పెండ్ చేస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ మద్దతు ఇవ్వడం ఏ విధంగా చూడాలి? ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో గతంలో అనేక సందర్భాల్లో వివిధ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సస్పెండ్ చేశారు. అది కొన్ని సందర్భాల్లో కొద్దిగా పనిష్మెంట్ ఎక్కువ ఉందని కూడా చర్చలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి దాదాపు 141 మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీలు 2/3 మంది సభ్యులను వాళ్ళు సస్పెండ్ చేయడం అనేది అందరూ కూడా పెద్ద కారణం ఏం లేదు. వాళ్ళు కోరుతున్నది ఏంటి? హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి. పార్లమెంట్కి ఎవరైతే దుండగులు వచ్చారో అది కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యుల యొక్క రికమెండేషన్తో వారు పాస్ సంపాదించుకొని వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత అక్కడ గొడవ సృష్టించారు. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అందులో పెద్ద తప్పేముంది? అందులో ప్రభుత్వాన్ని దిగిపోమని కోరడం లేదు, లేదా హోమ్ మినిస్టర్ రాజీనామా ఇవ్వమని కూడా కోరలేదు. దీనికి వాళ్ళు అంత రెచ్చిపోయి 141 మంది పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ వాళ్ళని చేయడం అని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మీరు అన్నట్లుగా మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా వారు ఏమాత్రం కూడా మాట్లాడడం, నోరు మెదపడంలే. మోడీ అంటే మీరు భయపడుతున్నారు మాకు తెలుసు, కానీ మరీ ఇంతగా భయపడాల్సిన అవసరం ఉందని నేను అడుగుతాను. మోడీ అంటే అమిత్ షా అంటే ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇద్దరు భయపడిపోతున్నారు. మీరు భయపడుతున్నట్టు మాకు తెలుసు. కనీసం ఒక ప్రజాస్వామిక చర్య సాక్షాత్తు పార్లమెంట్లో తీసుకుంటే దాన్ని కూడా ఖండించకపోవడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఖండించాలి. ఆ రకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. రేపొద్దున మీకైనా జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఇది ఎవరు చేశారనేది కాదు, ఆ చర్య ప్రజాస్వామిక చర్య, ప్రత్యేకించి పార్లమెంట్లో కించపరిచే చర్య కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభా హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఖండించాలని కోరుతాను. పార్లమెంట్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన 141 మంది సభ్యుల సస్పెన్షన్ సంఘటనకు సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్పందించి ఈ యొక్క చర్యని ఖండించాలని చెప్పేసి కూడా బలంగా అయితే సూచన చేస్తున్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వారితో కృష్ణమేడ, విజయవాడ. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈరోజు రాష్ట్రపతి చేనేత వస్త్రాల పరిశీలనకు సంబంధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 350 ప్రతినిధులతో మాట్లాడడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ భూదాన్ పోచంపల్లికి చెందిన యువకుడు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇది రాష్ట్రపతి యొక్క ఏం చెప్పారు ఏందని చెప్పేసి ఒకసారి చెప్పండి. ఎట్లా ఏం చెప్పారు? రాష్ట్రపతి గారి పర్యటన ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారికి మా ఉత్పత్తుల యొక్క ప్రత్యేకతను మరియు ఈ ప్రాంత విశిష్టతను తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది. అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక జాతీయ సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఒక NIFT కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లేదా ఒక IIHT కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉన్న చేనేత కళాకారుల యొక్క స్కిల్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసినట్లయితే మార్కెట్కి డిమాండ్కి అనుగుణంగా మేము ప్రోడక్ట్స్ని తయారు చేయవచ్చు. అలాగే దానివల్ల మా యొక్క జీవన విధానం ముందు ఇంకా భవితంగా ఉంటుందని ఆశించడం జరిగింది. మా యొక్క రిక్వెస్ట్లను రాష్ట్రపతి గారు సానుకూలంగా స్పందించారు. అలాగే వీటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కూడా చెప్పారు. అలాగే వారితో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్గ కూడా మా యొక్క విజ్ఞప్తిని ముర్ము గారు తెలియజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు భూదాన్ పోచంపల్లి పట్టణంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా
భూదాన్ పోచపల్లికి చెందిన అంటే 10,000 రంగులతో డబల్ ఇక్కత్ భారతదేశ పటాన్ని నేసిన మనకు ఒకసారి అడుగుదాం. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగం సంబంధించి ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఎలా మాట్లాడింది, ఏంది, రాష్ట్రపతికి ఏమని చెప్పారని చెప్పేసి అడుగుదాం. చెప్పండి అమ్మా, ఏంది, ఎట్లా జరిగింది? ఆజాద్ కా అమృతోత్సవాల సందర్భంగా పురస్కరించుకొని చేనేత కళా నైపుణ్యాన్ని దేశభక్తి రూపంలో చాటుకోవాలన్న ఉద్దేశంతో మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి 10,000 రంగులతో డబల్ ఇక్కత్తుల ఇండియా మ్యాప్ మధ్యలో చెరక వచ్చే విధంగా తయారు చేసినాము. దానికి 2x120 గ్యాస్ మస్కెట్స్ ఈకో ఫ్రెండ్లీ వ్యాట్ కలర్స్ తో ముడి సరుకులు తీసుకొని దాన్ని తయారు చేయడం జరిగింది. ఇది రాష్ట్రపతికి పోచంపల్లికి చేనేత సందర్శించిన సందర్భంలో రాష్ట్రపతి గారికి చూపించి అది ప్రజెంట్ చేయడం చాలా చాలా ఎంతో ఆనందంగా ఉంది. మేడం కూడా చాలా చాలా సాటిస్ఫై అయినారు. దాంతో భాగంగానే ముడి సరుకులు కూడా ఇక్కడ పోచంపల్లి NHDC సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్నాము. దానికి మాకు సరైన టైంలో ముడి సరుకులు అందక ఉత్పత్తి ఆగిపోతుంది. అందుకని పోచంపల్లిలోనే గ్యారంటీ పెట్టమని మేడం గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆమె కూడా చాలా సంతోషపడ్డారు. తర్వాత వాళ్ళ ప్రాంత మేడము ఉన్నటువంటి ప్రాంత ప్రజలని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేనేత మొగ్గాలలో శిక్షణ ఇప్పించి అక్కడి ప్రాంత ప్రజలు కూడా దీనిపై మక్కువ చూపించే విధంగా ఆమె ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రోత్సాహం ఇస్తే మాకు ఇంకా ఈ శిక్షణలో ఎంతో మందికి కూడా మేము భావితరాలకు అధునాతనమైన డిజైన్లతోటి భావితరాలకు అందించడానికి మా వంతు కృషిగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వారి యొక్క పోచంపల్లికి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పోచంపల్లి పట్టణానికి సంబంధించిన రాష్ట్రపతికి వారు మాత్రం పోచంపల్లి పట్టణానికి సంబంధించిన వాళ్ళు మాత్రం చెప్పడం ఏంటంటే ఇక్కడ పోచంపల్లిలో 90% మంది నేతన్నలు జీవిత పడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక యూనివర్సిటీ చేనేతకు సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి విన్నవించుకున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ చేనేత ఇక్కత్కు సంబంధించి ఇక్కడ వేరే ఈ మోడల్స్ అనేది వేరే దగ్గరికి ఎక్కువగా దొరుకుతున్నాయి. దీనికి కొద్దిగా అరికట్టాలని చెప్పేసి రాష్ట్రపతికి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తంగా చేనేత కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యానం ద్వారా GST అనేది అలాగే GST తగ్గించాలి, ఈ యానం ద్వారా సబ్సిడీని కూడా పెంచాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్రపతికి ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్పుకోవడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి చేనేత జౌళి శాఖకు సంబంధించిన మంత్రులతో మాట్లాడి దీని మీద ఒక నివేదిక తీసుకొని ఇక్కడ ప్రజలకు ఏదో ఒక విధమైన న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్రపతి చెప్పారని ఇక్కడ పట్టణ ప్రజలు చెప్తున్నారు. అయితే రాష్ట్రపతి రాక సందర్భంగా మాత్రం భూదాన్ పోచంపల్లి నేతన్నలు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గతంలో ఇది యునెస్కో అంటే ప్రపంచ టూరిజం గ్రామంగా ప్రపంచంలోని నెంబర్ 1 గా పురస్కారం కూడా లభించింది.